వెల్కమ్ టు శోభా తెలుగు టీవీ. నంద్యాల పట్టణంలో గంజాయి విక్రయం, 2 వ్యక్తులు అరెస్ట్. 2.5 కేజీల గంజాయి షిఫ్ట్ డీజర్ కారు స్వాధీనం చేసుకున్న నంద్యాల 3 టౌన్ సిఐ కంబగిరి రాముడు మరియు సిబ్బంది. ఖచ్చితమైన సమాచారంతో దాడులు చేసిన నంద్యాల 3వ పట్టణ పోలీసులు అరకు నుంచి గంజాయి తెచ్చి నంద్యాలలో అమ్మకాలు చేస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించిన ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు, దర్యాప్తు కొనసాగింపు. జిల్లా ఎస్పీ సునీల్ షేరన్ ఆదేశాలతో ఆపరేషన్ విజయవంతం. ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ నేతృత్వంలో అరెస్టులు. ముద్దాయిలు 2 మహానంది మండలం బాసాపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా తెలిపిన ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్. అందరికీ నమస్కారం అండి. నిన్నటి దినమున మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి ప్రథమ వద్ద 2 వ్యక్తులు గాంజాయి అమ్మడం కొనడం చేస్తుండగా 2 వ్యక్తులు పట్టుకోవడం అయినది. వారిద్దరిలో ఒక వ్యక్తి తరచుగా అరకు వెళ్ళి అక్కడ నుంచి గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు. సో ఇదిలో నిన్న ఒక అతనికి అమ్ముతుండగా వారిద్దరిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పంచాయతీరాజ్ల సమక్షంలో వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో వారి వద్ద నుంచి ఒక వెహికల్, 4-వీలర్ వెహికల్, అలాగే 2 మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే టైంలో. వారి వివరాలు ఎలా ఉన్నాయి? ముద్దాయి A1 వచ్చేసి షేక్ మునీర్ బాషా, ఇతను అరకు వెళ్ళి గాంజాయి తీసుకొచ్చాడు. A2 షేక్ మహబూబ్ బాషా, ఇద్దరు కూడా మహానంది మండలం వాసులు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. అండ్ గాంజాయి వచ్చేసి ఒక 2.5 కేజీలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం. వీరిని ప్రథమ నంది దగ్గర పట్టుకోవడం జరిగింది.